అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ 4545 మెషిన్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఈ 4545 మెషిన్ నడిపించేటప్పుడు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. యాజ్ అన్ ఆపరేటర్ మీకు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనకు వైర్ ఇంకా ప్లగ్ పాయింట్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సెకండరీ మషిన్ క్లీన్ కండిషన్లో వెల్ మెయింటైన్ కండిషన్లో ఉన్నదా లేదా, లేకపోతే క్లీన్ చేసి యూజ్ చేయడం మొదలు పెట్టండి. థర్డ్ వచ్చేసి మనకు ఇక్కడ సొల్యూషన్ ట్యాంక్లో సొల్యూషన్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఫోర్త్ మనకు బ్రష్ మంచి కండిషన్లో ఉందా. ఫిఫ్త్ వైపర్ క్లీన్ ఉందా, ఇవి చెక్ చేసుకోండి. ఏదైనా మనకు నడిపించిన తర్వాత రికవరీ ట్యాంక్లో డర్టీ వాటర్ ఉంటే దానికి ఫ్లో ఆఫ్ చేసి క్లీన్ చేసి యూజ్ చేయడం మొదలుపెట్టండి. ఫిఫ్త్ ఇక్కడ మనకు ఒక కేబుల్ ఉన్నది, అది వైపర్కి కిందికి చేస్తే మనకు అన్ని డర్టీ వాటర్ అనేది దానికి సెక్షన్ ఉంటుంది. ఇది ఇంటాక్ట్ కండిషన్లో మంచి కండిషన్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. నడిపించేటప్పుడు ఫస్ట్ యాజ్ అన్ ఆపరేటర్ మనం పీపీఈ వీ హ్యావ్ టు వేర్. మనం పీపీఈ వేసుకోవాలి, కాషన్ కోడ్ పెట్టాలి. ఏదైనా ఆబ్స్టకల్స్ ఉంటే దానికి తీసేయాలి, పక్కన పెట్టేసేయాలి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న సోఫాస్ని మనం పక్కన పెట్టేసాం. తర్వాత దీనికి ఫ్లోర్కి డస్ట్ మాప్ కంపల్సరీ కొట్టాలి. ఏదైనా మైన్యూట్ గ్లిట్టర్ ఉంటే అది పికప్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక సైడ్ నుంచి ప్లగ్ పాయింట్ చెక్ చేసుకొని పవర్ సప్లై ఉందా లేదా చెక్ చేసుకొని మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసేటప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ పెడితే మనం జిగ్జాగ్ పొజిషన్లో తీసుకొని వెళ్ళాలి. వైర్ ఎక్కడ దాకా ఉన్నది అక్కడ దాకా తీసుకొని వెళ్ళాలి. క్లీనింగ్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఆబ్స్టకల్స్ మధ్యలో వచ్చినప్పుడు మెషిన్ ఆపి ముందరికి తీసేయండి. ఏదైనా డర్ట్ ఏదైనా లిటర్ ఏదైనా కనిపిస్తే అది పెద్ద క్వాంటిటీలు ఉంటే అది తీసేయండి. నెక్స్ట్ ఇది నడిపించిన తర్వాత ఇక్కడ మనకు పైన రికవరీ ట్యాంక్ ఉన్నది. రికవరీ ట్యాంక్లో వాటర్ అనేది డర్టీ వాటర్ దీంట్లో అక్యుమిలేట్ అవుతుంది. అక్యుమిలేషన్ వాటర్ మనకు డ్రైనేజ్ ఏరియా లేకపోతే డిస్పోజబుల్ ఏరియాస్లో తీసుకుపోయి డ్రైన్ చేయాలి. దీంట్లో ఉన్న ఫిల్టర్ క్లీన్ చేయాలి, రిన్స్ చేయాలి ఫ్రెష్ వాటర్. ఇక్కడ 2 పైపులు ఉన్నాయి. ఈ పైప్ మనకు రికవరీ ట్యాంక్ వెళ్తుంది, ఇది డ్రైన్ పైప్. ఈ పైప్ రికవరీ ట్యాంక్కి మనకు వైపర్ కనెక్టెడ్ ఉంటుంది. ఏదైతే సొల్యూషన్ దీనికి మనం క్లీన్ చేయడానికి వాడతామో అది సక్షన్ అయి దీంట్లోకి వెళ్తుంది. అది మనం డ్రైన్ చేసుకోవాలి ప్రతి యూజ్ తర్వాత. ఎక్కువసేపు ఉంచొద్దు, మనకు బ్లాకేజెస్ క్రియేట్ అవుతాయి. హోస్ పైప్ క్లీనింగ్ కంపల్షన్. ప్రతి ఒక్క క్లీనింగ్ తర్వాత వైపర్ దానికి తగ్గిన మనకి ఇక్కడ వీల్స్ ఉన్నాయి, ఇవి కంపల్షన్గా మనము క్లీన్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే మన పని అయిపోయిన తర్వాత దీనికి ఛార్జింగ్ పెట్టండి. ఏదైనా మనకు పోస్ట్ జాబ్ చెక్లో ఏదైనా మనకు డ్యామేజెస్ ఉన్నా ఏదైనా మనకు రిపేర్స్ ఉన్నా కానీ ఇమీడియట్గా సూపర్వైజర్కి ఇన్ఫార్మ్ చేయండి. పెట్టే ముందు క్లీన్ చేసి ట్యాంక్ మన సొల్యూషన్ ట్యాంక్ ఖాళీ చేయాలి, కింద వైపర్ క్లీన్ చేసి పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ.